హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భాస్కర్ టెక్ తెలుగు అండి. ఫ్రెండ్స్, రీసెంట్గా మనమైతే వెస్ట్ బెంగాల్ నుంచి ఇక్కడ మీరు చూస్తున్న కార్ని అయితే సేల్ పర్పస్ మీద తీసుకురావడం జరిగిందండి. కార్ వచ్చేసరికి ఫోక్స్ వ్యాగన్ ఏమియో పెట్రోల్ కార్ అండి, హైలైన్ ప్లస్ అనమాట. టాప్ ఎండ్ కార్, ఇది పెట్రోల్ వేరియంట్లో టాప్ ఎండ్ అనమాట. కార్ కండిషన్ అయితే మాత్రం ఎక్సలెంట్గా ఉంది. చూడొచ్చు, ఈ కార్ సంబంధించిన పూర్తి వివరాలన్నీ కూడా వీడియోలో అందిస్తాను. మీరు వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. కార్ వచ్చేసరికి బ్రౌన్ కలర్లో ఉందండి. ఈ కార్ మీకు 2016 మోడల్, ఇది 2016లోనే మీకు రిజిస్ట్రేషన్ అయిందనమాట. కార్ అయితే మాత్రం ఎక్సలెంట్గా ఉందన్నమాట అండి. ఇంజిన్ కండిషన్ కానీ, టైర్స్ కానీ, సస్పెన్షన్ కానీ, బ్రేక్ సంబంధించి కానీ, అలాగే మీకు గేర్ బాక్స్ సంబంధించి కానీ ఎలాంటి ఇబ్బంది అయితే లేదండి. మేమైతే పూర్తిగా అన్ని విధాలుగా చెక్ చేసిన తర్వాతే సేల్ పర్పస్ మీద ఈ కార్ని తీసుకురావడం జరిగిందనమాట. చూడొచ్చు, ఫస్ట్ ఫ్రంట్ సెక్షన్లో మీకు రైట్ సైడ్ టైర్ కండిషన్ చూడొచ్చండి. ఇది వచ్చేసరికి మీకు ఆల్మోస్ట్ ఒక 70% మీకు టైర్ కండిషన్ అయితే ఉందండి. ఇది అలాయ్ వీల్స్ వస్తుందన్నమాట. ఆకర్షణీయంగా కనబడుతుంది చూడడానికి. అలాగే మనకి సస్పెన్షన్ పరంగా ఎలాంటి ఇబ్బంది అయితే లేదు, ఎలాంటి ఆయిల్ లీకేజ్ లేదు. కార్కి అయితే నేనైతే వాష్ చేయించలేదండి. ఎలా ఉన్న కార్ అలాగే మీకు వీడియోలో చూపించడం జరుగుతుంది. వాష్ చేస్తే చాలా నీట్గా ఉంటుందన్నమాట. చూడొచ్చు, ఫ్రంట్ సెక్షన్లో కానీ ఎక్కడెక్కడ స్క్రాచెస్ కానీ, డ్యామేజెస్ కానీ, డెంట్స్ కానీ లేవు. పక్కా నాన్ యాక్సిడెంటల్ వెహికల్ అండి. మీకైతే మేము ఖచ్చితంగా చెప్తున్నాను. ఎందుకంటే మనం అన్ని విధాలుగా వెహికల్ చెక్ చేసిన తర్వాతే మనకి సేల్ పర్పస్ మీద తీసుకురావడం జరుగుతుంది అనమాట అండి. నెక్స్ట్ మీకు రైట్ సైడ్ ప్రొఫైల్ కూడా చూడొచ్చండి. ఎక్కడ స్క్రాచెస్ కానీ, డ్యామేజ్ కానీ, డెంట్స్ కానీ లేవండి. క్లియర్గా మీరైతే వీడియోలో అబ్జర్వ్ చేయొచ్చు. నెక్స్ట్ మీకు ఫ్రంట్ సెక్షన్లోని రైట్ సైడ్ డోర్ కండిషన్ చూపిస్తాను. ఇప్పుడు చూడొచ్చు క్లియర్ కానీ, ఎక్కడ ఎలాంటి ఇబ్బంది అయితే లేదండి. ఒరిజినల్ పంచింగ్ ఉంది. అలాగే మీకు ఒరిజినల్ జంక్షన్ ఉందండి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇది డస్ట్ అండి, డస్ట్ ఉందన్నమాట. వాష్ అయితే చేయలేదు నేను. ఎలాగున్న వెహికల్ అలాగే చూపించడం జరుగుతుంది. అలాగే డోర్ పాకెట్స్ కూడా ఎక్కడ ఓపెన్ కాలేదు. నెక్స్ట్ మీకు పిల్లర్ కండిషన్ కూడా చూడొచ్చు. పిల్లర్ కండిషన్ కూడా మీకు ఒరిజినల్ పంచింగ్ ఉందండి. మీకు ఎలాంటి ఇబ్బంది అయితే లేదు. మొత్తం ఆల్ పిల్లర్స్ అన్నీ కూడా మీకు ఒరిజినల్ ఉన్నాయన్నమాట. నెక్స్ట్ రీర్ సెక్షన్ కూడా చూద్దాం. ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాను, ఏ గ్లాస్ కూడా మార్చబడలేదండి. మొత్తం బంపర్ టు బంపర్ అన్నీ కూడా ఒరిజినల్ ఉన్నాయి. కార్తో పాటు వచ్చినటువంటి పార్ట్స్ అన్నమాట. నెక్స్ట్ మీకు రైట్ సైడు రియర్ సెక్షన్లో డోర్ కండిషన్ చూద్దామండి. ఇది కూడా మీకు ఒరిజినల్ ఉంది. ఎక్కడ కూడా ఎలాంటి డ్యామేజ్ లేదు, రస్ట్ లేదండి. అలాగే మీకు పిల్లర్ కండిషన్ కూడా ఒరిజినల్ ఉందండి. ఇది కూడా మీకు ఎలాంటి ఇబ్బంది అయితే లేదు. మేమైతే చెక్ చేయడం జరిగింది. రియర్ సెక్షన్లో టైర్ కండిషన్ చూడొచ్చండి. ఇది కూడా మీకు ఆల్మోస్ట్ ఒక 80% వరకు టైర్ కండిషన్ అయితే ఉందండి. సస్పెన్షన్ పరంగా కూడా మీకు ఎలాంటి ఆయిల్ లీకేజ్ లేదు. క్లియర్గా మేమైతే చెక్ చేయడం జరిగిందండి. మీకు ఎలాంటి ఇబ్బంది అయితే లేదు. నెక్స్ట్ మీకు రియర్ సెక్షన్లో ప్రొఫైల్ చూడొచ్చండి. అంత ఒరిజినల్ ఉంది. ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ కానీ, రస్ట్ కానీ లేదండి. మళ్ళీ చెప్తున్నా, మోడల్ వచ్చేసరికి ఫోక్స్ వ్యాగన్ ఏమియో హైలైన్ ప్లస్ టాప్ అండ్ పెట్రోల్ కార్ అండి. ఇది చూడొచ్చు క్లియర్ కానీ. వెహికల్కి అయితే మాత్రం 2016 మోడల్ కాబట్టి మీకు లైఫ్ కూడా మీకు బెటర్గానే ఉంటుందన్నమాట. నెక్స్ట్ మీకు రియర్ సెక్షన్లో ఒకసారి డిక్కీ డోర్ ఓపెన్ చేసి చూపిస్తాను. ఒకసారి మీకు ఒరిజినల్ ఉందండి. ఎక్కడ ఎలాంటి రస్ట్ కానీ, డ్యామేజ్ కానీ లేదు. డిక్కీ డోర్ కూడా ఒరిజినల్ ఉంది. అలాగే మనకి బూట్ స్పేస్ అయితే చాలా ఎక్కువ ఉంటుందండి. మీ అందరికీ తెలిసిన విషయమే. చూడొచ్చు క్లియర్ కానీ. స్టెఫిన్ టైర్ కూడా చూపిస్తాను. ఇప్పుడు స్టెఫిన్ టైర్ అయితే మీకు నాట్ యూజ్డ్ అనమాట. స్టెఫిన్ టైర్ అయితే యూజ్ చేయలేదు. వీడియోలో అబ్జర్వ్ చేయొచ్చు. న్యూ కండిషన్ ఉందన్నమాట. స్టెఫిన్ టైర్ వచ్చేసరికి ఇక్కడ రస్ట్ కూడా లేదు. మంచి కండిషన్ ఉన్నటువంటి కార్ అనమాట. ఎవరు తీసుకున్నా సరే ఒక మంచి కార్ని తీసుకున్న ఫీలింగ్ అయితే ఉంటుందండి. ఖచ్చితంగా మేమైతే చెప్పగలను. నెక్స్ట్ మీకు లెఫ్ట్ సైడ్ ప్రొఫైల్ చూపిస్తాను. ఫస్ట్ టైర్ కండిషన్ చూడొచ్చు. రియర్ సెక్షన్లోని లెఫ్ట్ సైడ్ టైరు, ఇది కూడా మీకు ఒక 70 to 80% టైర్ కండిషన్ ఉందండి. సస్పెన్షన్ పరంగా కూడా మీకు ఎలాంటి ఆయిల్ లీకేజ్ లేదు. చూడొచ్చు, స్క్రాచెస్ కానీ, డ్యామేజెస్ కానీ, డెంట్స్ కానీ లేవండి. నేనైతే వెహికల్కి వాష్ కూడా చేయించలేదు. ఎలా ఉన్న వెహికల్ అలాగే పెట్టాను. మీకు వాష్ చేస్తే ఇంకా నీట్గా ఉంటుందన్నమాట. ఖచ్చితంగా మీకు చెప్పగలను. ఒకసారి లెఫ్ట్ సైడు రియర్ సెక్షన్లో డోర్ కండిషన్ కూడా చూపిస్తాను. జంక్షన్ చూడొచ్చు, ఒరిజినల్ ఉంది. అలాగే మనకి డోర్ బ్రాకెట్స్ కూడా ఓపెన్ కాలేదు. డోర్ కండిషన్ కూడా ఒరిజినల్ ఉందండి. ఒరిజినల్ పంచింగ్ ఉందన్నమాట. ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది అయితే లేదు. ఆల్ పిల్లర్స్ ఒరిజినల్ ఉన్నాయండి. నెక్స్ట్ ఫ్రంట్ సెక్షన్లోని లెఫ్ట్ సైడు డోర్ కండిషన్ చూపిస్తాను. ఇప్పుడు జంక్షన్ చూడొచ్చు, ఒరిజినల్ ఉంది. నెక్స్ట్ మీకు డోర్ అంతా కూడా ఒరిజినల్ డోర్ అండి. కంపెనీతో పాటు వచ్చినటువంటి డోర్ అనమాట. అలాగే ఒరిజినల్ స్టిక్కర్ గమనించవచ్చు.
డోర్ బ్రాకెట్స్ కూడా ఓపెన్ కాలేదు. పిల్లర్ కండిషన్ కూడా ఒరిజినల్ ఉంది. మేమైతే చెక్ చేయడం జరిగిందని మళ్ళీ చెప్తున్నాను. వెహికల్కి అయితే పక్కా నాన్ యాక్సిడెంటల్ వెహికల్ అనమాట. అలాగే ఫ్రంట్ సెక్షన్లోని లెఫ్ట్ సైడ్ టైర్ కండిషన్ చూడొచ్చండి. ఇది కూడా మీకు 70% మీకు టైర్ కండిషన్ అయితే ఉందండి. సస్పెన్షన్ పరంగా కూడా మీకు ఎలాంటి ఆయిల్ లీకేజ్ లేదు. వీడియోలో మీరు అబ్జర్వ్ చేయొచ్చు. అలాగే మనకి అలైవిల్స్ వస్తుంది, మళ్ళీ చెప్పడం జరుగుతుంది మీకు. ఓవరాల్గా మీకు ప్రొఫైల్ అంతా కూడా ఒరిజినల్ ఉందండి. ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది అయితే లేదు. కార్ అయితే మాత్రం నీట్ కండిషన్లో కస్టమర్ అయితే యూస్ చేయడం జరిగిందనమాట. ఒకసారి మనం ఇంటీరియర్ కండిషన్ కూడా చెక్ చేద్దామండి ఏ విధంగా ఉందన్నది. చూడొచ్చు, ఇంటీరియర్ కూడా చాలా నీట్ కండిషన్లో ఉందండి. కస్టమర్ అయితే చాలా జాగ్రత్తగా దీన్ని యూస్ చేయడం జరిగిందనమాట. ఓవరాల్గా డాష్ బోర్డ్ అంతా మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. అలాగే ఈ వెహికల్ సంబంధించి మీకు 2 సేఫ్టీ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయండి. చూడొచ్చు, ఇక్కడ డ్రైవర్ సీట్ ఎయిర్ బ్యాగ్ వస్తుంది పవర్ స్టీరింగ్ సంబంధించి. అలాగే మీకు స్టీరింగ్ మౌంట్ కంట్రోల్స్ ఉంటాయండి. ఇక మంచి విషయం ఏంటంటే ఈ వెహికల్ సంబంధించి క్రూజ్ కంట్రోల్ కూడా ఇచ్చారండి. ఇది మంచి విషయం చెప్పొచ్చు. వెహికల్ వచ్చేసరికి 52,000 తిరిగిందండి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. చాలా నీట్ కండిషన్లో ఉంది. ఎవరు తీసుకున్నా సరే ఒక మంచి వెహికల్ పర్చేజ్ చేశాను ఒక హ్యాపీనెస్ అనేది ఖచ్చితంగా ఉంటుందండి. అలాగే మీకు ప్యాసింజర్ ఎయిర్ బ్యాగ్ ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చండి. చిల్డ్ ఏసీ వర్కింగ్ ఉంది, ఎలాంటి ఇబ్బంది లేదు. టచ్ స్క్రీన్ కూడా మీకు రివర్స్ క్యామ్ ఉందండి. ఈ వెహికల్కి రివర్స్ క్యామ్ అయితే చాలా నీట్గా కనబడుతుంది, క్లియర్గా మీకు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. అలాగే మనకి కంపెనీ ఫిట్టెడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది. 5 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ సిస్టమ్ ఉంటుందండి. గేర్స్ అయితే చాలా స్మూత్గా పడుతున్నాయి. అలాగే మీకు హ్యాండ్ రెస్ట్ కూడా ఉంటుందన్నమాట. డ్రైవింగ్లో మనకి హ్యాండ్ రెస్ట్ ఉండడం మంచి విషయం చెప్పొచ్చు. సీట్ కవర్స్ కూడా నీట్ కండిషన్లో ఉన్నాయండి. ఓవరాల్ రూప్ కూడా మీకు ఒరిజినల్ ఉంది, ఎక్కడ ఇబ్బంది లేదు. కార్ అయితే మాత్రం చాలా నీట్ కండిషన్లో ఉంది. ఒకసారి సీట్ కవర్స్ కూడా మీకు ఒకసారి నేను మళ్ళీ వీడియోలో క్లియర్గా చూపిస్తాను, చూడొచ్చు వీడియోలోని. అలాగే రీ సెక్షన్లో కూడా సీట్ కవర్స్ ఒరిజినల్ ఉన్నాయండి. హెడ్ రెస్ట్ ఉంది. ఓవరాల్గా మీకు వెహికల్ సంబంధించినటువంటి ఇంటీరియర్ అయితే మాత్రం ఎక్సలెంట్గా ఉందన్నమాట. అలాగే రీ సెక్షన్లో ఏసీ విండ్స్ కూడా ఉన్నాయండి. చూడొచ్చు క్లియర్గా మీరు. ఓవరాల్గా అయితే మాత్రం ఇంటీరియర్ అయితే చాలా నీట్ కండిషన్లో అయితే వెహికల్ సంబంధించి అయితే ఉందండి. మీలో ఎవరు తీసుకున్నా సరే ఒక మంచి వెహికల్ తీసుకున్న హ్యాపీనెస్ అయితే ఖచ్చితంగా కలుగుతుంది అనమాట. ఇక ఫైనల్గా ఒకసారి మనం ఇంజిన్ బానెట్ ఓపెన్ చేసి ఇంజిన్ కండిషన్ కూడా చెక్ చేసేద్దాం. చూడొచ్చు, బానెట్ డోర్ కండిషన్ అయితే ఒరిజినల్ ఉందండి. ఎక్కడ ఎలాంటి ఇబ్బంది అయితే లేదు, రస్ట్ కూడా లేదనమాట. కార్ అయితే చాలా నీట్ కండిషన్లో ఉందండి. ఇంజిన్ కండిషన్ కూడా ఎక్సలెంట్గా ఉందండి, ఎక్కడ ఎలాంటి రిపేర్ లేదు. మీకు రైట్ సైడ్ అప్రాన్ చూడొచ్చు, ఒరిజినల్ పేస్టింగ్ పంచింగ్ ఉంది. అలాగే మీకు లెఫ్ట్ సైడ్ కూడా ఒరిజినల్ పేస్టింగ్ పంచింగ్ ఉందండి. బ్యాటరీ న్యూ కండిషన్ ఉంది. కారు సంబంధించి ఇంజిన్ సంబంధించి ఎలాంటి ఇబ్బందులు అయితే లేదండి. ఆయిల్ రిఫ్లెక్షన్ కానీ ఇంజిన్లో ఎలాంటి కంప్లైంట్స్ అయితే లేవండి. మీరైతే ఎవరినైనా తీసుకొచ్చి వెహికల్ చెక్ చేసుకోవచ్చు అనమాట. డ్యామ్ షూర్గా వెహికల్ అయితే మాత్రం చాలా కండిషన్లో ఉందన్నమాట. ఒకసారి ఆయిల్ రిఫ్లెక్షన్ కూడా ఒకసారి చెక్ చేసేద్దాం. ఇంజిన్ స్టార్ట్ చేయరా రండి. చూసారు కదా, పెట్రోల్ ఇంజిన్ అండి, చాలా స్మూత్గా ఉందన్నమాట. ఇంజిన్ సంబంధించి ఎలాంటి ఇబ్బంది అయితే లేదు. మీరు హ్యాపీగా వెహికల్ తీసుకెళ్ళి హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు అనమాట. అందులో ఎలాంటి ఇబ్బంది అయితే లేదు. ఈ కారు సంబంధించి ఇంజిన్ కూడా ఎక్సలెంట్ కండిషన్లో ఉంది. మళ్ళీ చెప్తున్నా, కారు వచ్చేసరికి 2016 మోడల్ అండి. కార్ కండిషన్ అయితే ఎక్సలెంట్గా ఉందన్నమాట. దీనికి సంబంధించి ఇన్సూరెన్స్ కూడా మీకు క్లెయిమ్లో ఉంది, ఇబ్బంది అయితే లేదు. కార్ అయితే మాత్రం పక్కా నాన్ యాక్సిడెంటల్ వెహికల్ అనమాట. మీకు ఎలాంటి సందేహం అయితే అవసరం లేదండి. మేమైతే అన్నీ చెక్ చేసిన తర్వాత ఈ వెహికల్ అయితే తీసుకురావడం జరిగిందనమాట. ఈ వెహికల్ చెప్పే ప్రైస్ వచ్చేసరికి మనకి అంటే మన ఆంధ్రాకి కానీ తెలంగాణ పీపుల్కి కానీ ఈ వెహికల్ తీసుకుంటే మాత్రం విత్ ఎన్ఓసితో పాటు ట్రాన్స్పోర్టు ఎన్ఓసితో పాటు ఇస్తామండి. మీకు ఎలాంటి ఇబ్బంది అయితే లేదు. ఈ వెహికల్ చెప్పే ప్రైస్ వచ్చేసరికి 3 లక్షలు చెప్పడం జరుగుతుందండి. చెప్పిన ప్రైస్ అయితే ఫైనల్ ప్రైస్ అయితే కాదు. వెహికల్ చెక్ చేసుకోండి, వెహికల్ కండిషన్ చూసుకోండి. చూసుకున్న తర్వాత మీరైతే ప్రైస్ అనేది బార్గెన్ చేయొచ్చు. 3 లక్షలు అయితే మనకి చెప్పే ప్రైస్ అనమాట. మీరైతే ఆంధ్ర, తెలంగాణ అయితే తెలంగాణ, మీరు ట్యాక్స్ అయితే పే చేసుకోవాల్సి వస్తుంది అనమాట. వెహికల్ అయితే మాత్రం ఎక్సలెంట్ కండిషన్లో ఉందండి. మీరు ఒకసారి వచ్చి చూసుకుని ట్రైల్ వేసుకుని వెహికల్ మీరైతే మాట్లాడుకోవచ్చండి. ఇది వెహికల్ వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ కాకినాడలో ఉంది. మన ఆంధ్ర పీపుల్ కానీ మన తెలంగాణ పీపుల్ కానీ ఎవరైనా సరే ఈ వెహికల్ అయితే పర్చేజ్ చేయొచ్చు అనమాట. వాళ్ళ పేరు మీద అయితే మన ఎన్ఓసి ఖచ్చితంగా మనం ప్రొవైడ్ చేస్తాం అనమాట. ఇన్సూరెన్స్ ఉంది కాబట్టి మనకి ట్రాన్స్ఫర్ పరంగా ఎలాంటి ఇబ్బంది లేదండి. మీకు వెంటనే ట్రాన్స్ఫర్ కూడా అయిపోద్ది అనమాట, ఎలాంటి ఇబ్బంది అయితే లేదు. మళ్ళీ చెప్తున్నా, ఈ వెహికల్ వచ్చేసరికి వోక్స్వ్యాగన్ ఎమియో హైలైన్ ప్లస్ 2016 మోడల్ అండి. పెట్రోల్ కార్ ఇది. మైలేజ్ కూడా బాగా వస్తుంది. మేము బై రోడే తీసుకురావడం జరిగిందనమాట. సో మైలేజ్ కూడా బాగా వచ్చింది.
వెహికల్ అయితే మాత్రం మంచి కండిషన్లో ఉంది. ఎవరు తీసుకున్నా సరే హ్యాపీ ఫీలింగ్ అయితే మాత్రం ఖచ్చితంగా ఉంటుందన్నమాట. మీలో ఎవరైనా తీసుకునే ఉద్దేశం ఉంటే మాత్రం మీకు వీడియో స్క్రోలింగ్ మీద కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను, మీరు కాల్ చేయొచ్చు, విషయాలను కూడా తెలుసుకోవచ్చు అనమాట. ఫైనల్గా చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. ఇలాంటి వీడియోలు మరిన్ని మన ఛానల్ అయితే మీరైతే చూడొచ్చు అనమాట. ఇప్పటివరకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరు కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి.